బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో సుందరయ్యమెట్ట దగ్గరలో జరిగినటువంటి ఘటన అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తమ్ముడిని, తల్లిని, పెద్ద కొడుకు అయినటువంటి శ్రీనివాసు రాత్రి 3 గంటల సమయంలో కత్తితో పొడిచి అతి కిరాతకంగా తమ్ముడిని, తల్లిని చంపేశాడు. ఆ వివరాలు ఏంటో చూద్దాం ఒకసారి. దెయ్యాలంటూ తల్లి తమ్ముడిని చంపేశాడు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుంకరవద్దయ్య వీధిలో దారుణం జరిగింది. తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజాలను శ్రీనివాస్ హత్య చేశాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చాకుతో దారుణంగా పొడిచి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మానసిక పరిస్థితి సరిగా లేని శ్రీనివాస్ వారిని గంటల పాటు పొడిచి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకంటే తమ్ముడికి అమ్మ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదని నిందితుడు విచారణలో చెప్పాడు. భీమవరం సుంకరవద్దయ్య వీధిలో మతిస్థిమితం లేని గుణపూటి శ్రీనివాస్ తన తల్లి, తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో తల్లి, తమ్ముడిని దెయ్యాలు అంటూ హత్య చేసినట్లు శ్రీనివాస్ చెప్తున్నాడు. భీమవరం నియోజకవర్గంలో సుందరమెట్ట దగ్గరలో జరిగినటువంటి సంఘటన అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఆలస్యంగా వచ్చింది. అదేమిటంటే తల్లిని, తమ్ముడిని స్వయంగా అన్నయ్య మతిస్థిమితం లేదు అని సాకులు చెబుతూ చంపేశారని చెబుతూ ఉన్నారు. పోలీసులకు కూడా చంపేసినటువంటి శ్రీనివాసే ఈ విషయం తెలియజేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా ఈ సమాజంలో దెయ్యాలంటూ, వేదాలంటూ అతి కిరాతకంగా దెయ్యం వాలిందని దుర్మార్గంగా సొంత కన్న వాళ్ళనే కడతీర్చినటువంటి ఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఒక్కసారి మనం తెలిసిన విషయమే, తిరుపతి నియోజకవర్గంలో, తిరుపతి జిల్లాలోని ఒక్కసారి 2 కూతుర్లు అలాగే రాత్రికి రాత్రి అంటే సుమారుగా 3 రాత్రుల వరకు కూడా పూజలని చెప్పి, యాగాలని చెప్పి, హోమం అని చెప్పి కూతుర్ని కడతీర్చినటువంటి ఘటన మనందరికి తెలిసిన విషయమే. కానీ అది గడవక ముందే అనేకమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం దెయ్యాలు అంటూ ఇంకోటి అని చెప్పుకుంటూ మనుషులు కిరాతకంగా చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. అది భీమవరం నియోజకవర్గంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇంకొక ఘటన కూడా వెలుగు చూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఏదేమైనా ఈ దెయ్యాలకి, వేదాలకి చింతకాయలు రాలవని చెప్పేసి ఆలోచన చేసి ప్రజలు మంచి నడవడికలోని సైన్స్ అనే బారిని పడాలని చెప్పేసి కోరుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.